ఫోటోగ్రాఫర్ దృష్టి ఫోటో ఎలా బాగా తీయాలని తీస్తారు కదా, ఇంకేమైందో పెట్టుకోకుండా. అలా అల్లుడు గారి సినిమాలో హీరో ఫోటోగ్రాఫర్, ఆయన కెమెరా లేకపోయినా అంటుంటాడు, గుర్తుందో లేదో సినిమా. అతను హీరోయిన్ ఒక చూస్తూ సెంట్రిక్ అంటుంటాడు. అతనికి ఏం కనపడద్దో తెలుసా? ఎవరికైనా గుర్తుందా? కృష్ణ దాన్ని న్యాయం చేసి చేతితో పట్టుకుని దాన్ని న్యాయం చేసేదా గుర్తుందా? ఇలా చూస్తే ఎవరు కనపడతారో తెలుసా? ఎవరు కనపడతారో తెలుసా? అది ఎలా చూసినా గొర్రె కనపడతారు. కాబట్టి ఎవరైనా క్రిస్టియన్ అని చెప్పుకుంటే మీకు గొర్రె కనపడాలి. గొర్రె ఎవరు? గొర్రె లేనిది గొర్రె కాదా? భారత్ మాతాకి ఆ ఫోటో తీసాను. కెమెరామ్యాన్ రాబోతో రాధమాదాస్. జై శ్రీరామ్. కూర్చోన్నారా కృష్ణ? ఇప్పుడు ఎందుకు తెచ్చాడు? మాల వేసేస్తే వదిలిపోద్ది గోల. ఇప్పుడు కదా నిండుగా మనసు ఆనందంగా కదా, లేకపోతే అది పట్టుకుని నిలబెట్టాడు. ఆ తర్వాత వేద్దామంటే పనికిరాదు, పూజకి పనికిరాదు, పువ్వు అయిపోతుంది అది. అది దాన్ని వదలబెట్టే సరే. తర్వాత ఆ కెమెరామ్యాన్ అంటే మోహన్ బాబు అలా చూసినప్పుడు ఏది చూస్తున్నా అంటే ఏం లేదులే, ఎవరు కనపడరో కనపడుతున్నారంటే అలా ఇవన్నీ గొర్రెలు. ఇవి పొద్దున్న రవి అనే పేరుతో ఎవరో గొర్రె ఫోన్ చేశాడు, మీకు లైవ్లో చేస్తా. ఎంత గట్టిగా అడిగాను, ఎంత నెమ్మదిగా అడిగాను. ఎలా ఏమడిగాను? ఎందుకు ఆస్తా, డబ్బా, బంగారమా, పొలమా? ఏమడిగాను? ఆ సారు పేరు చెప్పండి. ఏ సారు? ఏ సారు అడిగాను? కాదు, వాళ్ళ నాన్న పేరు అడిగానయ్యా. నేను ఆస్తి అడగలే, డబ్బులు అడగలే, ఏమడగలే. కేవలం అతను అడిగింది వాళ్ళ నాన్న పేరు, అది తప్ప అన్ని. అదే సత్యవంతు భార్య సావిత్రి వరం అడిగితే ఎవడు ఏం చెప్తాడు? పతి ప్రాణములు దక్క. ఆ టైపులో వీడు వాళ్ళ నాన్న పేరు తప్ప అన్నీ చెప్తాడు. వాళ్ళ నాన్న పేరు ఎందుకు చెప్పట్లే? అందుకని అతని పేరు ఏం రాశాను అడగలే. దేవుడి పేరు నో, నాన్న పేరు చెప్పలేని తిరిగి పోరే. నాన్న హరే కృష్ణ పల్ల 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 పల్లె పల్లె ముందు నా ముందు టెంపుల్ నీకు వినపడేలా ఒకసారి మేము హరే కృష్ణ చెప్పేస్తాం, పెట్టేది. కానీ నాకు వారం ముందు గుర్తు చెయ్యి, వీళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. మే 22 అనకాపల్లిలో కృష్ణుడి గుడి శంకుస్థాపన జరుగుతుంది. నేను వస్తున్నాను, కుదిరిలో మీరు వద్దురు బాబు. ఓపెనింగ్ సారీ క్షమించాలి, శంకుస్థాపన గుడి ఓపెనింగ్ మే 22, 2024 మర్చిపోకండి. ఒక్కసారి మా ప్రభు గారికి వినపడే అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక్కసారి గుడి అక్కడో చెప్పేస్తాడు, మైక్ దగ్గర పెడతాను. కాదు మళ్ళీ పంపు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళు వింటారు. టెంపుల్ ఎక్కడో చెప్పే మైక్ దగ్గర పెడతాను. అంటే అడ్రస్ చెప్పింది. భక్తులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. హరే కృష్ణ సత్సంగ మధ్యలో అనకాపల్లి తరఫు నుండి మీరందరూ కూడా హరే కృష్ణ సత్సంగ ఆశ్రమం ఓపెనింగ్ ఉంది. రేపు మే నెల 22వ తారీఖు నరసింహ జయంతి సందర్భంగా ఇక్కడ మందిరంలో ఓపెనింగ్ కార్యక్రమం ఉంది. అది ఎక్కడంటే అనకాపల్లి విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళే హైవేలో అనకాపల్లి జంక్షన్ లో
డైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్ లో 2 ఎకరాల స్థలంలో మనకి కార్యక్రమం చేస్తున్నాము. సో అందరినీ మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. హరే కృష్ణ. అందరూ గట్టిగా హరి బోల్, హరి బోల్, హరి హరి బోల్, హరి హరి బోల్. నాన్న నాన్న చాలా సంతోషం. నాకు బ్రోచర్ పంపించు. తర్వాత మీకు కొత్త టెంపుల్ మ్యాప్ వేయించబోతుంది. అది ఇప్పుడు ఎవరికి పంపించలేదు, ఫస్ట్ మీకే పంపించాలి. అది మీరు ఎటువంటి అలాగే అలాగే శిల ప్రభుపాదికి. ఈ ప్రభు గారి పేరు దుర్లభ కృష్ణదాస్, దుర్లభ కృష్ణ ప్రేమదాస్. వారు అనకాపల్లిలో ఉంటారు. చిన్నవాడి వయసులో కానీ దేవాలయం నిర్మించాడు. అంటే దేవాలయం నిర్మించడం చాలా మంది చేస్తారు. దేవాలయాన్ని నిర్మించక మునిపే ఒక అద్దెంట్లో దేవుడిని పెట్టుకుని మనుషుల్ని, భక్తుల్ని నిర్మించాడు. కాబట్టి వ్యక్తుల్ని నిర్మిస్తేనే దేశం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది. దానికోసమే మిమ్మల్ని అడిగేది, అర్థించేది సమయం ఇవ్వండి. ఓ తాపి మేస్త్రి టైం ఇచ్చాడు, 2 కుటుంబాలను వెనక్కి తీసుకొచ్చాడు. టైం ఇవ్వడం కాదు. ఇంకొక అతను కాళ్ళు ప్రాబ్లం, ఇతను ఓ చోట పనిచేసేవారుట. నీకు కాళ్ళు వచ్చేస్తాయి అని చెప్పాడు మాస్టర్. ఏమండి, అజ్ఞానము, అమాయకత్వం, ఆశ ఇవే పెట్టుబడి వాళ్ళకి. కాళ్ళు వచ్చేస్తాయంటే ఇతను ఎత్తుని కొట్టేసి ప్రార్థన చేశాడు. ఇతను గంట పైన కూర్చుని వివరంగా చెప్పాడు. కాళ్ళు వచ్చేసేది నిజమైతే పాపులకే పాపి, పెద్ద పాపి ఎవరైనా పోపు వీల్ చైర్లో కూర్చున్నాడు, వీలు లేక, కాళ్ళు రాక. పాపులకే పాపి, ఆ పెద్ద పాపి, ఆయనకే లేదు హ్యాపీ, ఓ పెద్ద పాపి, నువ్వెందుకు అవుతావురా పెద్ద వీపి అని నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను మళ్ళీ ఆ దరిద్రం వద్దని వదిలేశాడు. అంటే తత్వం, ఫిలాసఫీ అలాంటివి ఏమి లేవండి. కేవలం లోభం, ప్రలోభం, తద్వారా లాభం. అదే క్రైస్తవం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం అందరం చెప్పగలం. ఏం చెప్పగలం? నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా వారు నీతిగా, మంచిగా, సుఖంగా జీవిస్తే సంతోషం. వారికి నచ్చిన దైవాన్ని వారు పూజ చేసుకుంటారు అని మనం చెప్పగలం. ఈ స్టేట్మెంట్ ముస్లింని, క్రిస్టియన్ని ఏమని చెప్పండి, ప్రపంచం ఎందుకు ప్రశాంతం కూడా చూద్దాం. అస్తుద్దీన్ ఓవైసీ ఆఫీసులో రాసి ఉంటుంది. అల్లాహ్ అక్బర్ అంటే మీనింగ్ ఏంటి? ఎట్లా కొట్టడం తెలుసా? తెందా? ఆజాన్లో వాళ్ళు ఇస్తారు కదండి, దాన్ని ఏమంటారు? ఆజాన్ ఇచ్చాక నమాజ్ చేస్తారా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అల్లాహ్ అక్బర్? Allahu Ekeba, Lahu Akbar. Variants were less commonly Allah Akbar, La Akbar. God is great, God is greatest. అక్కడ ఇంగ్లీష్లో ఏం రాసింది? There is no God except Allah. There is God, we accept. We all accept your words. There is a God, but God have many names. Why only one name? He is not limited person. Prabhu Shaktiman is a supreme personality. He had many names. Vishnu Sahasranamam, Shiva Sahasranamam, Lalita Sahasranamam. Why only one name for the Supreme Lord? No. మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. అందువల్ల కొన్ని లక్షల కోట్ల ప్రాణాలు పోయినాయి సార్, ఆ పేరుతోనే పిలవాలి అనే మూర్ఖత్వానికి. ఏమన్నా అందరూ ఒకసారి చెప్పండి.
శివ శివ హరి హరి గిరి గిరి రామ రామ కృష్ణ కృష్ణ. ఎవరి ఈ ఐదింటికి కామన్ ఏంటంటే అన్ని 2 అక్షరాల పేరు. అవునా? శివ కృష్ణ రామ గిరి హరి. అవునా? యేసు కూడా 2 అక్షరాలు, అల్లా కూడా 2 అక్షరాలు. అది ఇన్ని పేర్లు యాక్సెప్ట్ చేసి ఆ రెండింటితో మనకు ప్రాబ్లం ఏంటి సార్? ఆ 2 ఉంటారంటారు, అందుకు ప్రాబ్లం. కానీ మీరెవరు నాకు తెలియదు, మీ నాన్న మంచోడు కదా సార్. మీరెవరు నాకు తెలియదు, మీ నాన్నగారు మంచోడు కదా సార్. మీ నాన్నగారు మంచోడు చెప్పండి, వింటాం. మీ నాన్నగారు మంచోడు చెప్పండి, గంట వెంటనే మైక్ ఇస్తాం. ఎవరు అదే కదా సార్. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసా మీకు? మా నాన్న అక్కడే మంచోడు, ఈ నాన్న మంచోడు అంటే వింటాం. మాకు బోరు కొట్టినా డోర్ తీయకుండా ఇక్కడే కూర్చొని వింటాం. ఆ నాన్న గురించి చెప్తూ అసలు సత్యనారాయణ గారు నాన్న అని ఇంగ్లీష్ మాట్లాడితే చెత్తలూరు ఆయన చెత్తగా వచ్చుకుని చెత్తలు మండుదా. అవునా? అది ప్రాబ్లం వచ్చింది. అలాగే ఒక అనాలిసిస్ చేయండి. మొన్న ఎవరో ఆస్ట్రేలియా నుంచి మెసేజ్ పెట్టారు, ఐ రీసెంట్లీ విజిటెడ్ బాలి, యూ మస్ట్ విజిట్ వన్స్. దేర్ ఇస్ 92% ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ హోల్ కంట్రీ, బట్ ఎవ్రీ హౌస్ దేర్ ఇస్ హిందూ గాడ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. యూ విల్ బి వెరీ మచ్ ప్లీజ్డ్, యూ మస్ట్ విజిట్ అన్నాడు. అలాగే అని చెప్పి, ఎందుకంటే వాళ్ళని అడిగారు, ఎవరు? వాజ్పేయి గారు. అప్పుడు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం. ఇట్స్ వండర్ హౌ ఇట్స్ హ్యాపెన్. యు ఆర్ బీయింగ్ ఎ ముస్లిమ్స్, యు నేమ్డ్ యువర్ డాటర్స్ ఎస్ సీత, ఉర్మిళ. హౌ ఇట్స్ హ్యాపెన్ అన్నారు. అంటే వాళ్ళు చెప్పారు, ఆఫ్ కోర్స్ బై బర్త్ we may be Muslims, but by culture we are Hindus. Before Islam there is Ram. మీ చెక్ చేయండి, ప్రపంచంలో ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా దేవాలయాలు దొరికినాయి. 8,000 సంవత్సరాలు, 14,000 సంవత్సరాలు. ఇస్లాం పుట్టి ఎన్నాళ్ళు అయింది? చరిత్ర ప్రకారం 1400 ఏళ్ళు, క్రైస్తవం 1800 ఏళ్ళు. మరి సనాతనాలు చిర పురాతన నిత్య నూతన. అందుకే నేను చెప్తాను, త్రిపులాలు గుర్తున్నారా పైన త్రిపులి గుర్తుపెట్టుకోండి అందరు హిందువులారా. ఈ ఫర్ ఎవిడెన్స్, ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎపిక్స్. మాకు ఎవిడెన్స్ ఉన్నాయి, మాకు ఎపిక్స్ ఉన్నాయి, మాకు ఎథిక్స్ ఉన్నాయి. మనం చెప్పగలం, మనం చూపించగలం, వాళ్ళు ఓన్లీ నిర్మూలించగలరు. ఎక్కడైనా హిందూ కొత్త దేశాలు గుర్తించాడా? ఎందుకు గుర్తించలేదు? కొత్త దేశాలు, హిందూ కొత్త దేశాలు ఎందుకు గుర్తించలేదంటే, అతను రోజు అన్నం తినేటప్పుడు దండం పెడతాడు. ఏమని పెట్టు? నమస్కారం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షా దేహీ చ పార్వతి. ఏమడిగారు? అమ్మవారిని ఏమడిగారు? అన్నం అడిగాడా? అన్నం ఒకటి అడిగాడా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఓ శంకరుని ప్రాణవల్లభి, ఓ అన్నపూర్ణాదేవి, నాకు అన్నం మాత్రమే కాదు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం, నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాశీ అన్న వెళ్ళారా? వెళ్ళండి సార్, కిక్కు వేరు సార్. ఆ గంగలో మొలగండి, ఆ మణికర్ణికాలో శవాలు తగలబడుతుంటే చూడండి. మొన్న కార్తీక మాసంలో 18 శవాలు అలా తగలబడుతుంటే నేను అక్కడే నిలబడి చూశాను. నేను లాయర్, అక్కడే అలా తగలబడుతున్నాయి 10 అడుగుల దూరంలో. అక్కడే నిలబడి మాట్లాడారు. మామూలుగా శవాన్ని చూస్తే స్నానం చేయాలి, కానీ కాశీ పేరేంటి? మహాశ్మశానం.
శవాన్ని చూసినా ముట్టుకున్నా నువ్వు తిరిగేదే శ్మశానం. అక్కడి నుంచి అలాగే నేరుగా గుళ్ళోకి వెళ్ళిపోవడం. అక్కడ కూడా ఒక పాస్టర్ వచ్చేసేసి ఇలా ఇదేనే మత ప్రబోధం చేసేసాడండి ఆ వీడియో కూడా. పర్వాలేదు, వాడు కూడా మనకి పుట్టినోడే, వాళ్ళ నాన్న కూడా ఇక్కడోడే, వాళ్ళ అమ్మ మంచిది, బ్రిటిష్ వాళ్ళు ఎవరో వాళ్ళ అమ్మని ఏం చేయలేదు నాది గ్యారంటీ. ఆ వీడియోలో కొన్ని కామెంట్లు పెట్టారండి కొంతమంది, కొన్ని రాంగ్ కామెంట్లు పెట్టారు. ఆ కుళ్ళు నీటిలోనే ముంచుతున్నారు అది ఇది అని పెట్టారు కొంతమంది. ఎవరు ముంచుతున్నారు అంటే ఇప్పుడు అక్కడే దుర్వాసన వస్తుంది, ఆ నీళ్ళు మీరు హిందువులు తాగుతున్నారు అన్నట్టుగా కొంచెం. కాదు కాదు, వాడు పుట్టడానికి కారణమే మనం కదా. అందులో మీ కింద కామెంట్లో రాసి కాదు పెట్టారు. నాన్న, ఇప్పుడు మీకు బండ గుర్తు చెప్తారు. ఎవడో కామెంట్ పెట్టాడు మీ గ్రంథాలు అని. వాడి పేరేంటి? రాంబాబు. ఎవరు పెట్టాడు? రాంబాబు హీజోర్ బాబు. మీ ఏంటి? మీ అని ఎప్పుడు అనాలి? వేరే వాళ్ళతో అనాలి కదా. మనం నలుగురు అన్నదమ్ములు అండి. నలుగురు అన్నదమ్ముల్లో ఎవడైనా ఒకడు మీ ఇంట్లో మొదలెట్టాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆడు ఇంటిని చేర్చడానికి సిద్ధపడ్డాడు, అంతే కదండి. అవునా? క్రైస్తవులు ఎవడూ లేడండి, అందరూ హిందువులు దానం చేస్తేనే పుట్టారు. ఏం దానం చేస్తే అన్నది వాళ్ళ నాన్నకి నీకు తెలుసుకో. ఓకే, వాళ్ళందరూ పుట్టింది మనకే. వాళ్ళ మూలం ఎక్కడదే? మందే. సతీష్ కుమార్, విజయ్ కుమార్, అనిల్ కుమార్, వీరంతా ఎవరి కుమారులు? హిందువుల కుమారులే. బ్రిటిష్ వాడు గంభీర్ సినిమాలో ఏం చెప్పాడు చూడన్నా? రిసెప్షన్ కింద నుంచి వస్తుంది సార్. పర్వాలేదు. గంభీర్ సినిమాలో వాడు ఏం చెప్తాడు? పులిరా పులి అంటాడు. అంటే ఏమంటాడు? ఎరా మీ అమ్మ అడిగికి వెళ్ళిందా, లేకపోతే ఇంటికి వచ్చిందా? కాబట్టి ఇక్కడ ఎవడు బ్రిటిష్ వాడు లేడు, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ మనకు పుట్టిన వాళ్ళే. కేవలం వాళ్ళ మైండ్ పాడవడం వలన వాళ్ళని వాళ్ళు క్రైస్తవులని ఫీల్ అవుతున్నారు తప్ప ఎవరు క్రైస్తవుడు లేడు. అందరూ హిందువులే, అందరూ హిందువులు పుట్టిన వాళ్ళే. మూలం ఎక్కడ పోతే? నువ్వు ఆటో మీద ఆడి అని అంటే అయిపోతే ఏంటి? మాస్టర్ని డాడీ అంటే అయిపోతే ఏంటి? నీ ఫాదర్ ఎవడో? మీ అమ్మకి వీరదానం చేసినోడు ఫాదర్ అవుతాడు. చర్చిలో వాడు ఫాదర్ ఏంట్రా? మీ అమ్మ శీలాన్ని అనుమానిస్తున్నావు. ఎందుకంటే వీళ్ళకి ఫాదరే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి చాలా మంది ఫాదర్లు ఉంటారు కాబట్టి. చాలా దురదృష్టం సార్. పేరు, తండ్రి పేరు చెప్పించలేకపోతున్నాను సార్. నేను ఎప్పుడైనా ఫెయిల్ అయ్యానంటే అది ఒక్కటే సార్. 90 లక్షలు వస్తాయి. 90 లక్షలు డ్యూ ఉంది. అది డ్యూసే లేదు సార్. నేను ఆస్తి అడగలేదు సార్. నేను శాడీ ఆస్తి అడగలేదు, పొలం అడగలేదు, డబ్బులు అడగలేదు, బంగారం అడగలేదు. ఏమడిగారు? సార్ పేరు చెప్పండి. వాళ్ళ నాన్న పేరు చెప్పించలేకపోతున్నాను నా కారణకే. నేను ఆ విషయంలో చాలా అట్టప్లాప్ అనమాట. ఇదిగో నాన్న పేర్లు తెలియని గొర్రె, నాన్న పేరు అని వచ్చా చూడండి. నాన్న పేరు చెప్పలేని బెంగళూరు గొర్రె, నాన్న పేరు చెప్పుకోలేకపోయిన నంగనాచి హైదరాబాద్ గొర్రె, నాన్న పేరు చెప్పుకోలేని ఎదవ పాపి, నాన్న పేరు తెలియని గొర్రె. ఇప్పుడు పొద్దున ఫోన్ చేసిన ఈ రవికి ఫోన్ చేద్దాం, డైరెక్ట్ గా ఆ నాన్న పేరు అడుగుతాం. హలో, నమస్కారం అండి సార్. మీరు మీ నాన్నగారి పేరు పొద్దున్న చెప్పలేదు, చెప్తారేమో అని చేశాను సార్. ఇప్పుడు జనం వచ్చారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి, పర్లేదు. మీ నాన్న పేరు అడగడం పూర్తి ఎలా అవుతుంది సార్? ఇప్పుడు కూడా అడుగుతున్నాను సార్. మీ నాన్నగారి పేరు చెప్పండి సార్. ఉపన్యాసం మళ్ళీ చెబుతారు సార్. రవి గారు, నేను మిమ్మల్ని రవి గారు అన్నాను. నేను మిమ్మల్ని ఉదయం అనలేదు, ఏమనలేదు. మిమ్మల్ని రవి గారు సార్. నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడిగాను, మీ నాన్నగారి పేరు అడిగాను సార్. నేను ఇంకేం అడగలేదు. బైబిల్ ముట్టిండు
సార్ బైబిల్ పనికి మంది దాని విషయం మళ్ళీ మాట్లాడదాం. మీ నాన్నగారి పేరు చెప్పండి సార్, నేను ఒప్పుకుంటాను. దాని విషయం మళ్ళీ మాట్లాడదాం. అది నేను ఒప్పుకుంటాను, అది కాదు టాపిక్. మీ నాన్నగారి పేరు చెప్పండి సార్. మీ నాన్నగారి పేరు రాజు. పోలే మొత్తానికి 5-6 గంటలు బట్టి. మీ అమ్మగారి పేరు సార్? అని భయపడకండి సార్. మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, నా పేరు రాధామోహన్ దాసు. మీరు భయపడకండి, ఎందుకంటే మనం అంతా ఇక్కడ వాళ్ళకే పుట్టాం. పనికిమాలి బైబిల్కి మనకి ఏ సంబంధం లేదు. బైబిల్ పనికిమాలింది, బైబిల్ పనికిమాలింది, బైబిల్ పనికిమాలింది, బైబిల్ పనికిమాలింది. నేను నిరూపిస్తా. మాట్లాడండి సార్. మీరు ఇది చెప్తుంటే నాకు 58 ఏళ్ల క్రితం నా చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు డానియల్ అనే మాస్టర్ ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే మా నాన్న పేరు నారాయణ స్వామి అన్నాడు. మా నాన్న పేరు నారాయణ, ఈడేమో డానియల్ పారాయణ. 57 ఏళ్ల క్రితం విషయం నాకు గుర్చేశారు మీరు ఇప్పుడు. గత స్మృతులు ఆనాటి ఆనంద గీతం. కానీ దురదృష్టం ఏంటంటే డానియల్ డాడీ నారాయణ సార్. డానియల్ డాడీ నారాయణ సార్. మళ్ళీ పెట్టి డానియల్ అనే పేరు. ఇంటి పేరు లేకపోతే ఎలా జీవిస్తారు? సర్టిఫికెట్ లో హిందూ లేకపోతే ఎలా జీవిస్తారు? అంటే వీళ్ళకి కూడా బైబిల్ అన్నా మొత్తం చదువుతారంటే చదవరు, అది దురదృష్టం. కూడా అది కూడా పూర్తిగా చదవరు, అందుకని అది పనికిమాలి. ఇప్పుడు నేను పబ్లిక్ లో ఉన్నానండి, రామాయణం ఏదన్నా తీసుకొచ్చి చదవమంటే నేను చదవగలను, భారతం ఏదైనా చదవగలను, భౌతికత చదవగలను. పబ్లిక్ లో బైబిల్ చదవగలను ఎవడైనా? మగవాళ్ళు కూడా చదవలేదు తెలుసా మీకు? నేను వాట్సాప్ లో పంపిస్తాను, మీరు వాట్సాప్ లో బైబిల్లో ఉన్న వాక్యాలు వీడియో చేసి పెట్టేసి మగవాళ్ళు చదవలేదు సార్ బైబిల్. మగవాళ్ళు చదవలేదు. సరే, మొత్తానికి నేను ఇవాళ పొద్దు నుంచి కష్టపడితే వాళ్ళ నాన్న పేరు చెప్పించగలిగాను, వాళ్ళ అమ్మ పేరు చెప్పించలేదు. మళ్ళీ ఇంకో రోజు కష్టపడదాం. మన తవ్వకాలు జరగకపోతే ఎలా వస్తాయి వస్తువులు? పరిశోధన అనంతరమే ఫలములు లభించుదని ప్రభు చెప్పాడు. ఏ ప్రభు? రాధామనోహర ప్రభు. అర్థమైందా? ఏం చేస్తాం? ఇలా అజ్ఞానులు. నా బాధ ఏమిటంటే ఋషులకి వారసులు మనం, అల్లూరి భగత్ సింగ్ లాంటి వీరులకు వారసులు మనం, తాండ్ర పాపారాయ్ లాంటి, రాణా ప్రతాప్ లాంటి వారి వారసులం. నా కోసం ఎవడు వచ్చాడు, నా కోసం ఎవడు చచ్చాడు అంటే ఎవరి పేరు చెప్పాలి? మీరు చూసారా? చేశాడు, ఆన్ చేశాను, పెట్టేశాను. ఇంక మళ్ళీ చేస్తాను. నా కోసం చచ్చింది ఎవరు, నా కోసం వచ్చింది ఎవరు? ఎవరు వచ్చారు, ఎవరు చచ్చారు అంటే ఓ అల్లూరి పేరు చెప్పాలి, ఓ సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పాలి, ఓ భగత్ సింగ్ పేరు చెప్పాలి. వీళ్ళు అతుకొని ఆడవాడు ఒకటి కొట్టినట్టు కొట్టి గాలి మీద ఊరిగితే కుమ్మెత్తే వాళ్ళ శిష్యులే వాడిని అమ్మేస్తే మాకెందుకు సార్? వాడు ఎవడైతే మాకెందుకు సార్? నీ కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు ప్రాణం పెట్టలేదు. నా కోసం ప్రాణం పెడితే అల్లుల్లాగా బ్రిటిష్ క్రైస్తవ కుక్క కాల్చరా దమ్ముంటే అని రొమ్ము విల్చుకు నిలబడ్డ అల్లుల్లా ఉండాలి. అంతేగాని లామా సబక్తాని దేవయ్యాల నా చేయబడిచితివి ఈ రాత్రికాల సమయమున ఆమెకెందుకు బాబాయ్? గొర్రె అంటే భూత అంటాడు. గొర్రె అనకూడదంట. సార్ ఇప్పుడు గొర్రెలని ఎవడన్నా నేనన్నానా? గొర్రెలు అని పేరు పెట్టింది ఎవరన్నా? వాళ్ళే కదా. నేను తప్పిపోయిన గొర్రెలను వెతుకుట కొరకే వచ్చింది అని చెప్పాడా కదా? పిలిచారా? ఓకే నాన్న. అందుకని ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడాలి. నా రిక్వెస్ట్ అది, ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడంటే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు
ఈ సొసైటీని ఈ మత మార్పుల నుంచి రక్షించడానికి దేవాలయాన్ని లెర్నింగ్ పాయింట్స్గా నేర్పించేటువంటి సంస్కార కేంద్రాలుగా మార్చడానికి ఏం చేయగలం? సత్యనారాయణ గారు 2 minutes everyone speak please. సత్సంగాన్ని నిర్వహించాలండి. ఎక్కడ? ముందు మన ఇంట్లో నిర్వహించాలి. సార్ లవ్ యూ. మన ఇంట్లో నిర్వహించాలి. పనికొచ్చే మాట చెప్పారు సార్. లవ్ యూ సార్. విన్నారా? నేను ఇంకా ఏదో చెప్తారనుకున్నాను. లవ్ యూ సార్. ఇది ఇలా వ్యాలిడ్ అది సాలిడ్. చింత తీర్చిన మా చింతలూరు వారు మా చింతకొచ్చిన ఊరు. థ్యాంక్ యూ. భారత్ మాతకి విన్నారా పాయింట్? మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ సత్సంగాలు మన ఇంట్లో నిర్వహించాలండి. నిర్వహించి మన అందరూ సార్ కొంచెం కొండ దగ్గర మనసు వెళ్ళాలి కాబట్టి మనసు దగ్గర కొండ దగ్గర మన ఇంట్లో సత్సంగాలు నిర్వహించాలండి. చిన్న పిల్లలకేమో బాల సంస్కార కేంద్రాలు అని చెప్పి పిల్లల్ని పిలవండి. ఒక 10-15 చాక్లెట్లు కొనండి. వాళ్ళకి చిన్న చిన్న శ్లోకాలు చెప్పండి. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఇలా గతం ఏంటంటే మా ఇంట్లో ఇలా నిర్వహించాం. వాళ్ళు పిల్లలు వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, అబ్రాడ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అదేంటంటే మాకు ఎలా తెలిసిందంటే తర్వాత ఎవరో చెప్పారు. ఒక ఆంటీ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం వాళ్ళ నుండి చెప్పేవారంటే ఆ అబ్బాయి అత్తారింట్లో చెప్పాట. ఇంతకీ ఎవరు? మా కజిన్ బ్రదర్కి అల్లుడు అయ్యాడు ఆ కుర్రాడు డాక్టర్ అయ్యి. అంటే మనం ఇవన్నీ కూడా అందరినీ పిలవండి. పిలిస్తే ఏంటంటే ఆఖరికి మా ఇంటికి ఒక క్రైస్తవుడు కూడా వచ్చాడు. వాడు ఒంట్లో బాగాలేదా వాళ్ళ అమ్మ నాన్న పంపించారు. వాడి పేరు జో అన్నమాట. శంకర చంద్రశేఖర్ అని పాడుతుంటే వాడు తీసిపోయారు. వాడు బతకడానికి డాక్టర్ చెప్పాడండి. అప్పుడు వాడికి మేము ధన్వంతరి స్వామి ప్రసాదం పెట్టాం. ఒకసారి స్వామీజీ కూడా మా ఇంటికి వచ్చారు. చెన్నయామేశ్వర స్వామీజీ. ఆయన కూడా ప్రేయర్ చేశారు. వాడు ఇప్పుడు అమెజాన్లో కెమెరాలో పనిచేస్తున్నాడు. వాడు మాత్రం మా ఇంటికి వచ్చి ఊరగా పెట్టండి అంటాడు. వాడు ఏమన్నాడంటే మలయాళీ క్రిస్టియన్స్ మా పక్కన వాళ్ళు భయపడుతూ ఉంటారు. మా ఇంట్లో ఏంటంటే నిత్యం అభిషేకాలు ఇవి చేస్తూ ఉంటాం. వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ ఏంటంటే వాడు ఏమంటాడంటే బికాస్ ఆఫ్ హిందూయిజం ఓన్లీ ఆమె ఎలా టుడే అంటాడు. చాలా వ్యాలిడ్ సాలిడ్ పాయింట్ చెప్పారు. చాలా సంతోషం. మీకు అర్థమైంది. ఇళ్లలోనే నేను కన్ఫర్మ్ ఈ నెంబర్ నీ దగ్గర అదే మనం ఇళ్లలో సత్సంగం చేయాలి. సత్సంగం అంటే ఇలాగే కూర్చోవాలి అనుకోకండి. సత్ అంటే ఏంటండి? మంచి. ఇంకా అర్థం చెప్పండి. సత్ అంటే మంచి, సత్ అంటే సత్యము, సత్ అంటే శాశ్వతం. 3 రకాల అర్థాలు. మంచి, శాశ్వతమైన, సత్యమైన. దాంతో సంఘం అంటే ఎటర్నల్ దాంతో అసోసియేట్ అవ్వు, నిజమైన దాంతో అసోసియేట్ అవ్వు. మొన్న రజనీకాంత్ మాట్లాడుతూ హిందూయిజం వెరీ సింపుల్. ఇట్ సేస్ ఓం తత్ సత్. దట్ వాట్ దట్? నో నీడ్ టు నేమ్. దట్స్ యూ. అది నువ్వు అను. ఏంటది? ఓం తత్ సత్. అది నువ్వు. అదేంటో కనిపెట్టు. కానీ ఇస్లాం క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మేము కనిపెట్టేశాం, నువ్వు నమ్మేయండి. అదైనా ఇప్పుడు సుశాంత్ ఇంటికి వెళ్ళాక ఏం తింటాడు? ఆడ ఎట్ట వచ్చిందంటాడు. నీకు ఎందుకు అసలు? ఆడు ఊరుకోడేడు. ఆడు ఏమంటారు అట్లకాడ తెలుసా? అట్లకాడ వెనక్కి తిప్పి ఈడు వండింది అందులో పెట్టి కుక్కుతాడు. తినకపోతే ఇప్పుడు ఆడి ఇష్టం లేదండి. ఇప్పుడు అసలు ఆడి ఇష్టం లేదండి. ఇప్పుడు ఏం పోయి ఇష్టం లేదా? అలాగనమాట. అలాగ వీళ్ళు డిసైడ్ చేసేస్తారో మనం నమ్మేయాలి. కానీ మనకి సనాతనం ఏం చెప్తుంది? నువ్వు పరిశోధన చెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకో. పరిశోధన చెయ్యి. దేవుడి తర్వాత ముందు నువ్వెవరు? మాకు ఇస్కాన్లో చూడండి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ బుక్ చదవండి. 100 రూపాయలు అంతే.
27 ఏళ్ల క్రితం 60 రూపాయల బుక్ నా ఫ్రెండ్ నాకు ఇచ్చేది, నేను చదివాను. అఫ్కోర్స్ మీ ముందులా కూర్చున్నాను. ఆ పుస్తకంలో మొట్టమొదటి చాప్టర్ పేరేంటి? నిన్ను నీవు తెలుసుకో. వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి మాట ఏంటి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కానీ నువ్వెవరో తెలిస్తే, ఎందుకంటే ఇది మాటలు ఎందుకు? వీరబ్రహ్మేంద్ర స్వామి మహాత్యం సినిమా చూశారా? అందులో పాట ఏంటి? నీవెవరో నీ జన్మం వేదో తెలుసుకోరా నరుడా, తెలుసుకోర పామరుడా. ఎంతమంది గొప్ప వాళ్ళు పుట్టారండి ఇక్కడ. ఓ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఓ రాఘవేంద్ర స్వామి, ఓ తుకారాం, ఓ భక్త కన్నప్ప, ఓ అన్నమయ్య, ఓ నన్నయ్య, ఓ త్యాగయ్య, ఓ పోతన. ఒకరా ఇద్దరా? ఈ భూమి అటువంటి మహాత్ముల చేత పరిపుష్టమైంది. ఇవాళ ముష్టి పుస్తకాలు 1000 పేజీలు కూడా లేని క్యారెక్టర్లెస్ బుక్స్ మనకెందుకండి? మనకున్న పుస్తకాలు చదవడానికి జన్మలు చాలు. 1000 జన్మలు ఎత్తినా, అర్థం చేసుకోవడానికి 1,000 జన్మలు ఎత్తినా. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే ఈ భూమి మీద ఓన్లీ మనొక్కడికే హక్కు ఉంది. ఆత్మోత్సవభూతాని అని చెప్పేది మనొక్కడమే తెలుసా? అందరిలోనూ ఆత్మ ఉంది. ఓన్లీ హ్యూమన్స్ కాదు. క్రైస్తవం చెప్పుద్ది ఓన్లీ సోల్ ఇస్ దేర్ ఇన్ ఓన్లీ హ్యూమన్ బాడీ. ఎవడరా చెప్పింది? అందుకే ఇది స్మార్ట్ హౌసులు కట్టి అన్నింటినీ చంపు తినేసేది. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే వాళ్ళకున్న గ్రంథాలు వాళ్ళు చదవాలి, అవి చెప్పాలి, ప్రతి గోడ మీద రాయాలి. భారత్ మాతకి సర్వే జన. మీరు రాయండి. మీకు ఎవరికైనా కొంచెం సొమ్ము, కొంచెం దమ్ముంటే ప్రతి గోడ మీద సర్వే జన అని రాసేసి కింద ఇలా చెప్పగలిగేది కేవలం సనాతన ధర్మం మాత్రమే అని రాయండి. చేసి రావడం, స్టిక్కర్ ఇస్తే అంటించి రావడం. వాళ్ళు కొంపలు అంటిస్తారు, నువ్వు కొంపకు స్టిక్కర్ కూడా అంటించలేదు. దరిద్రుడు. ఏం చేయాలి సార్? చెప్పండి సార్. వెంకటేశ్వర గారు, ఏం చేస్తే మన వాళ్ళు సరైన హిందువులుగా తయారవుతారు? యూ స్పీక్ 2 minutes. స్వామీజీ గారికి నమస్కారం. మనం ప్రజల్లోకి వెళ్ళి సర్వీస్తో పాటుగా వాళ్ళకి మన హిందుత్వం గురించి తెలియజెప్పడమే కాకుండా వాళ్ళ హిందువులుగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలో క్లారిటీగా చెప్పాలి. మన దేవుడు అందరూ పెద్దలు ఏమంటారంటే కొంతమంది ఏ మతం అయినా ఒకటి, ఏ మతం ఒకటి కాదండి. ప్రతిభ అన్నీ కూడా లేదు. అంటే వాళ్ళకి ఒకడే దేవుడు, అది ఎవడో ఒకటి చెప్పాడు, ఆ పని వాళ్ళు చెప్తే అదే దేవుడు, ఆయన తప్పిస్తే రెండో లేడు. మనకు అలా కదా. మనకి దేవుడు ఉన్నవాడు మొత్తం అందరినీ అప్పచేస్తున్నాడు. ఆ దేవుడిని మనం ఈ పేరుతో పిలుస్తాం. అది మనం ప్రతి వాడికి చెప్పాలి. దైవాన్ని నమ్ముకున్నప్పుడు ప్రతి వాడికి మంచి జరుగుతుందని చెప్పాలి. ఆ మతాన్ని నమ్ముకున్న వాడికి ఎవరికి కూడా మంచి జరగదు. అది మనం చెప్పాలి. కానీ మొదటి ప్రధాని నెహ్రూ గారు మాత్రం హిందుత్వాన్ని దేశంలో లేకుండా చేయడానికి చెప్పండి ఆయన అనేక పాటలు చెప్పండి సక్సెస్ కాదు. గాంధీ గారు హిందువులు చంపేస్తుంటే మాట్లాడేవాడు కాదు, ముస్లింలు చంపుతుంటే మాత్రం అమ్ముకో. అటువంటి వాడు మనకు మొదటి మాటలో నాయకులు ఏమి కాబట్టి ఇంకా ఈ రోజు ఇలా ఉంది. ఇప్పుడు బాగుపడాలంటే మోడీ గారు లేకపోతే పటేల్ గారు ఇటువంటి వాడు వచ్చి దేశాన్ని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి తాయిలాలు ఇచ్చేటువంటి స్థితికి మన గుళ్ళోని తీసుకొచ్చారు. మనం గుళ్ళో టికెట్లు కొనుక్కుని వెళ్తున్నంత కాలం, హుండీల్లో డబ్బులు వేస్తున్నంత కాలం ఆ డబ్బులు పట్టుకెళ్ళి మాస్టర్లకు జీతాలు ఇస్తారు, ఆ జాతరకి డబ్బులు ఇస్తారు. మనం మారాలి. అన్ని మతాలు సమానం అనే వాళ్ళు మారితేనే
ఈ దేశం నిలబడుతుంది. సెక్యులర్ కుక్కలు ఇన్సైడ్ థీవ్స్, ఇంటి దొంగనే ఈశ్వరుడు కనిపెట్టలేదు. కాబట్టి ఎవడైనా సెక్యులర్ అయితే మనం వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు ఖచ్చితంగా వాడు ఇంటి ద్రోహి, వాడు దేశ ద్రోహి వాడు. ఎందుకంటే వాడు మన ధర్మం గురించి అవగాహన చేస్తాడు. ఇప్పుడు నాస్తికుడు అని చెప్పినవాడు ఏది ముట్టకూడదుగా, సెక్యులరిస్ట్ అన్నాడు ఏది ముట్టకూడదుగా. మీరు కావాల్సి చూడండి, నాస్తికులు అని చెప్తారు కదా, వీళ్ళు కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. టచ్ గడ్డ పగిలిపోవడం అన్నప్పుడు ఒరే మూఢనమ్మకం రా, గడ్డలు ఎలా పగిలిపోతాయా, టీవీలో ప్రేయర్ చేస్తే కళ్ళజోడు లేకపోతే బాగడా బైబిల్ చదవలేదు, మీరు కలవరే అయితే బాగు చేస్తారా అని వాళ్ళని అడుగుతాడా? అడగడాడు. వీడు విభూతి ఎలా పుడతాయి, ఎలా వస్తుంది, నిమ్మకాయ ఎలా తీయచ్చు, వీడి కామెడీలన్నీ మన మీదే చేస్తాడు. ఎందుకని మనం ఏం వేగంగా, అందుకని జనాజ్ఞాన వేదికలైనా ఏమన్నాను, జన అజ్ఞాన వేదిక ఈ కలవరాయన చేయమను ఓ వీడియో. నాస్తిక అని చెప్పుకుంటాడు, మళ్ళీ పురాణాల్లో పేరుతో బతుకుతాడు, వాళ్ళ సొంత పేరు చెప్పుకోలేదు. అలవాడికి వ్యతిరేకం. వీళ్ళంతా ధర్మానికి దేశానికి వ్యతిరేకం. వాళ్ళు చెప్పేది నాస్తికత్వం అనేది టైటిల్, వాళ్ళ దృష్టి సనాతన ధర్మ నాశనం, అది నాస్తికత్వం మన దేశంలో. వీళ్ళ నుంచి మనం రక్షించబడాలి, అందుకని మనం మాట్లాడాలి. సార్ అడ్వకేట్ గారు ప్లీజ్ స్పీక్. చూశాను మీదా సార్ కొండ దగ్గరికి వెళ్ళాలి సమావేశంలో. సార్ వినండి బాబీ గారు చెప్పేది. ఒక సమావేశంలో వాస్తు మీద ఒక సెమినార్ జరిగింది. వాస్తు మీద బావేనండి. నేను ఎవరిని ఫాలో అవుతానంటే గౌరవ్ తిరుపతి రెడ్డి గారిని ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన లేదు, ప్రస్తుతం లేదు, సర్కస్లో ఉన్నారు. ఆయన నేను ఫాలో అయిపోతున్నామండి. ఆయన బతుకున్నందుకాలో ఓటే చెప్పేవారు, దీంట్లో మాయలు మంత్రాలు అవన్నీ ఏమి లేదు, కుల మతాలకు అతీతంగా ఎవరైనా మనిషి అన్నవాడు కానీ జంతువు కానీ ఏదున్నా సరే వాస్తుని ఈ రకంగా వాడొచ్చు అన్నదానికి ఆయన సాక్షిగా చెప్పేవారు. దాన్ని అందరం కలిసి ఒక సమావేశం పెట్టి అక్కడ పిలిచారు. ఉన్నారు కూడా మేము అందరం వెళ్ళాం. వాళ్ళందరూ అడుగుతున్నది ఏంటి, మీలో ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతాలు అందరూ తలా ఒకటి చెప్తారు, మీరు అందరూ ఏది కరెక్ట్ అని చెప్పి. దానికి పెద్ద ఏదో రకరకాలుగా చెప్పారు. దాన్ని నేను ఒకటే చెప్పాను, అయ్యా ఒక డాక్టర్ రాసిన మందు ఇంకో డాక్టర్ రాయడు. అల్టిమేట్గా ఏ డాక్టర్ ఎవరు రాసినా సరే ఆ పేషెంట్ బాగుండాలని రాస్తాడు. అట్లాగే ఏ వాస్తు సిద్ధాంతం చెప్పినా వాస్తు గురించి అడగడానికి వచ్చిన వాడు బాగుండాలనే చెప్తాడు. అట్లాగే మారిపోవడను. కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీ పేరు భోగినేని బాబు, మీ నాన్నగారు పెట్టారు ఆ పేరు, మీకు తెలుసో తెలీదో ఆ రోజు పెట్టారు కరెక్టే. మీరు తెలుసుకున్న తర్వాత మీరు బాబు అన్న పేరు మార్చేసుకుని బాబు అని ఎందుకు పెట్టుకోలేదు, రాయి రప్ప అని ఎందుకు పెట్టుకోలేదు, బాబుగానే ఎందుకు చలామణి అవుతున్నారు? అందులో ఇంకొక అన్నాడు రమేష్ అనే ఒక సుధాకర్ అనే ఒక ఇద్దరు, వాళ్ళిద్దరు మీరు ఎందుకు చెప్పలేదు, కొని మీరేం ఎందుకు మర్చిపోలేదు పేర్లు? కొన్ని రమేష్ అన్నదానికి హిందూ శబ్దంలో ఒక పదం ఉంది, ఒక అర్థం ఉంది, సురేంద్ర అన్నదానికి ఒక అర్థం ఉంది, మరి మీరెందుకు మార్చుకోలేదు? కానీ మీరు మాత్రం ఎర్రవాళ్ళకి చెప్పడానికి కానీ మీరు మాత్రం మార్చుకోరు. మీరు మాత్రం ఎర్రవాళ్ళ మీద రాయడానికి మాత్రం తయారవుతారని చెప్పేసి కొంచెం గట్టిగానే నేను వచ్చేస్తే మధ్యలో వెళ్ళిపోయారు. కూర్చున్నాడు అందరం మొత్తం. ఎక్కడ మన చిరంజీవి స్వామీజీ ఆశ్రమం కృష్ణలంక, కృష్ణానది ఒడ్డున విజయవాడ అక్కడ పెట్టారు 5-6 ఏళ్ళ క్రితం. అక్కడ మమ్మల్ని పిలిస్తే నేను తిరుపతి రెడ్డి గారితో పాటు తిరుపతి రెడ్డి గారితో వెళ్ళినప్పుడు నేను ఒక సిద్ధాంతం కూడా చెప్పాను, అయ్యా వాస్తు అనేది జ్యోతిష్కము మనిషి నాగరికత లేకపోతే ఒక అక్షరం మొక్క నేర్చుకోక ముందు నుంచి ఉంది, కాకపోతే దానికి వాస్తుని పేరు పెట్టలేదు. ఎందుకంటే మీకు మనిషి అంటూ మనిషి అనుకున్న తర్వాత ఆ వాస్తవాలు అవసరం ఏంటనేది వాడు గుర్తించాడు, కాకపోతే పేరు పెట్టలేదు. అది అప్పటి నుంచి ఉంది. దానికి ఎట్లా కావాలంటే మీకు మొత్తం సాక్షాధారాలతో నేను నిరూపిస్తానని చెప్పి మధ్యలో వెళ్ళిపోయారు. ఈరోజు రీస్ట్గా ఇంకొక చిన్న మనం మీ అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అంటే మనం
స్థాయిలో మనం చేయగలిగే పని ఒకటి ఉంది. అదేమిటి అంటే ఆర్థికంగా వాళ్ళని దెబ్బకొట్టాలి. ఆర్థికంగా ఎలాగా? మీరు కొనేది 10 రూపాయల వస్తువే మీరు అడిగి కొనండి. హిందువా అయితే కొనండి, లేకపోతే నిన్న నేను హైదరాబాద్లో 2 రోజుల క్రితం నేనే డైరెక్ట్గా ఒక డీలో చూసాను. నా అవసరం నిమిత్తం దగ్గర 1,90,000 రూపాయలు మెటీరియల్ నేను కొనాలి. చూశాను. చూస్తే శ్రీ బాలాజీ మ్యానుఫ్యాక్చరర్స్ అని పేరు వచ్చింది. అడ్రస్ ప్రకారం వెళ్ళాను. వెళ్తే అక్కడ మాట్లాడుతున్నది కూడా ముస్లిం. కూర్చున్న ఆయనేమో కింద బోర్డు మీద మాత్రం శర్మాజీ అని రాసింది క్లియర్గా. శర్మ శ్రీ బాలాజీ మ్యానుఫ్యాక్చరర్స్. నేను మొట్టమొదటి ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నాక అడిగింది, అయ్యా ఈ ఇండస్ట్రీ ముస్లిమ్స్దా హిందువులదా? హమారా ఇచ్చి హమారా అప్నాయి. హమారా కాదు, మీదా వాళ్ళదా? నాదేనండి అన్నారు. మరి ముస్లిం పేరు ఏంటంటే నేను పనిలో పెట్టుకున్నాను, అందుకని వాటికి నా చదువు రాదు, వాటి చదువు వద్దు, వాటి పెట్టుకున్నాను. తప్పలేదు, నా చదువు రాదు, ముస్లిం పెట్టుకున్నాను పని వాటికి. మీరు ఇప్పుడు కూడా చెప్పండి, మీరు ఇది ముస్లింలకి అయితే మాత్రం నేను కొన్నాను వెళ్ళిపోతాను, నేను ఇంకోసారి కొనుక్కుంటాను. కానీ హిందువులు అయితే నేను కొంటాను. హిందువుదే అప్పుడు నేను వాడికి కొటేషన్ తీసుకొని వచ్చాను. అంటే మనం చేతులైన పని మనం చేయగలిగేదే. ఏమి ఎవ్వరు కూడా మనం ఎవరితో కూడా చెప్పక్కర్లేదు, మన మాట వాడు ఎండాడో ఎండో అనేది లేదు. మనకు మనం చేయగలిగే పని ఎంత వీలైతే అంత చేయవచ్చు. ఇది ఆర్థికంగా చేస్తే మనం ఆటోమేటిక్గా మనం అందరం ముందుకెళ్తాం, మన ధర్మాన్ని మనం రక్షించుకోగలుగుతాం. అందుకని మీ అందరికీ చెప్పేది ఒకటే, ఆర్థికంగా ముందు మీరు ఇది అమలు పరచండి. జై శ్రీరామ్. రాజీ గారు అద్భుతం. ఇదే నేను ప్రతిజ్ఞా రూపంలో చేయిస్తాను సార్. ఇదే మాట అందరూ ఒకసారి కూర్చునే పనులు చేయలా పెట్టండి. హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందూగానే ఉంటాను. భారత్ మాతాకి ఒక్కటి స్టిక్ ఆన్ అయితే చాలు. అయితే కొనే ముందు మాత్రం ఒక్కసారి అక్కడ స్కానర్ పెట్టండి. కొనేసాక కాదు, మీరు అటువైపు కొందామని వెళ్ళారు, అది ఇంకోటి కొందామని వెళ్ళారు. ముందు కొనేసాక మనం డబ్బులు ఇద్దామని చూస్తే తిరుమలలో టీ షాప్ కూడా నాకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ వచ్చింది. సలీం ఎవరిచ్చారు పర్మిషన్? ఫోన్పే కొడితే. అందుకని ఆ ఫోన్పే స్కాన్ బయట ఉంటుంది కదా, ఆ క్యూఆర్ దాన్ని పెట్టండి. పెడితే పేరు ఏం పడిందో చూడండి, అప్పుడే కొనండి. ఎందుకంటే ముస్లింలు ఖచ్చితంగా హలాల్ ఫుడ్డే తింటారు, ముస్లింల దగ్గరే కొంటారు. వాళ్ళకి నియమం ఉంది. ఆ సిరాజ్ అని ఆయన ఉన్నాడు, మీరు ఎక్కడైనా హలాల్ అయిన ఫుడ్డే తినాలి అని చెప్పాడు. మరి నువ్వెలా తింటున్నావు? నీకు హలాల్ అనేది నీ విధానం కాదు, నువ్వు ఎందుకు తింటున్నావు? నీకు సిగ్గు లేదు కాబట్టి. వాళ్ళు హలాల్ తింటే హలాల్ సిగ్గు ఉంది కాబట్టి. నీకు అర్థమైందా? వాళ్ళు హలాల్ తింటాం ధర్మం, న్యాయం. నువ్వు బికాజ్ దే ఆర్ ముస్లిమ్స్. నువ్వు తిన్నావు అధర్మం, బికాజ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు దెమ్ కదా. పోనీ ఈ సెక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సెక్యులరిజం అనేది యాక్సెప్టబుల్ ఫర్ ఇస్లాం అండ్ క్రిస్టియన్స్ అయితే మన అందరం భజన చేద్దాం కదా. ఎక్కడ? మసీద్లో, చర్చ్ అని నువ్వు అన్నావు కదా. ఏ మతమైనా ఒకటే అన్నావు కాబట్టి భజన చేద్దాం కదా. పర్లేదా? వస్తారా? ఒక లైన్ పాడతాం, పాడిన అందరూ కలిసి భజనలు చేస్తే, అందరూ కలిసి భజనలు చేస్తే, అందరూ కలిసి భజనలు చేస్తే, అందరూ కలిసి భజనలు చేస్తే, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు, ఎందుకు రాడే కేశవుడు. తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే, పరుగున వచ్చును మాధవుడు, పరుగున వచ్చును మాధవుడు, లయమున
వచ్చును కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు కాలము శబ్దము చెవిలో పడితే అరుగున వచ్చును మాధవుడు భయమున వచ్చును కేశవుడు హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ హరే హరే. ఎంత బాగుంది సార్, అసలు ఎంత తీగా ఉంది, లోపల అమృతం లేదు, అలా బయట పొంగట్లేదు. కాబట్టి ఈ అమృతత్వాన్ని మనం అందరం ఆస్వాదిస్తూ గ్రోడుతూ వాళ్ళకు కూడా పంచిపెడదాం. ఎవరైతే అన్ని మతాలకు సమానం అన్నారో వాళ్ళు మసీదులో భజనలు, చర్చిలో భజనకి ఏర్పాటు చేయాలి అన్నారు. కాబట్టి వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళే ఏర్పాటు చేయాలి. నన్ను ఒక యాంకర్ టీవీ ఏదో ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ ఈ పిచ్చి ప్రశ్న అడిగాడు, మరి అన్ని మతాలు ఒకటే అంటున్నావు కదా, మరి పాత బస్తీకి వెళ్దాం అని అడిగాను. చూడొచ్చు, పంట పెట్టేశాను, వాడిని మళ్ళీ పిలవలేదు. ఆ పిచ్చానికి అసలు వెళ్ళాం, చెత్త యాంకరింగ్ కూడా వెళ్దామంటే అది దాన్ని ఎవరు కదండి అన్నారు. ఇప్పుడు ఇదిగో ఇలా చూడండి సార్, ఉండేది పోయినా నీకెందుకులే, గోక్కోమంటే ఎంత గోక్కోవాలి, ఉండేది ఎంత గోక్కుంటారా, వాళ్ళకి లేని నీకెందుకు చెప్పా, అవునా? ఇగో ఈ అరటిపళ్ళు నేను పుట్టించలేదు, కొన్నవో ఎవరో ఇచ్చినవో. ఈ పండు తీసుకుని ఓ ఒక్క అక్షరం సార్, ఇప్పుడు పట్టుకెళ్ళి మతం మారిన గొరికివ్వండి. పరారే పరారే పాపులందరూ పరారే పరారే పరారే, పండు ఇస్తే పరారే, గొర్రెలన్నీ పరారే, బతుకంతా తకరారే, పిలిస్తే ఇకరారే, వాళ్ళ బాబు పేరు మన పేరే, వాడి ఊరు మన ఊరే, వాస్తవానికి వారంతా మనవారే. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలండి, కోపం తెచ్చుకోవద్దు, ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళంతా మనవాళ్ళే కదా, వాళ్ళందరూ మనకే పుట్టారు, వాళ్ళు ఏదో బయట వాళ్ళకి పుట్టలేదు. ఇప్పుడు బ్రిటిష్ వాడు పోటీ బయటోడు పుట్టాడు, అరబ్బోడు బయటోడు పుట్టాడు, కానీ వీళ్ళంతా మనకి పుట్టినోళ్ళే కదా, మరి వాళ్ళకి మర్చిపోయారు. ఇప్పుడు పాత సినిమాలో చూడండి, కథలు వదళ్ళు చెక్కడు దొరకరాని సినిమాల్లో చిన్నప్పుడు హీరో రాజుగారి అబ్బాయిని చంపేమని అడవిలో పంపిస్తే ఆ పిల్లోడిని అక్కడ వదిలేసి వస్తే ఆ కొండ జాతులు పెంచుతారు, తర్వాత ఇతను రాజుగారి అబ్బాయిని తెలుసుకుంటాడు. అలాగా వీళ్ళంతా హిందువులే, వీళ్ళంతా మన బంధువులే. కాకపోతే అలా స్వస్వరూపాన్ని మర్చిపోయిన ఆత్మలాగా వాళ్ళ మూలం మర్చిపోయి ఎవడో జ్ఞానం అయితే వెదిమేరం అయిపోయి గొర్రెమేరం అయిపోయారు అంతే. కాబట్టి ఎడ్యుకేట్ చేద్దాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం, ప్రయత్నం చేద్దాం. నన్ను ఇంకెవరైనా మాట్లాడితే ఆనందిస్తాను. ప్లీజ్ స్పీక్ 2 minutes. ఎనీబడి ధర తల్లి మమ్మీ మాట్లాడు, ఎవరైనా ముందు మా అమ్మాయి ధర, మా అమ్మ పిల్లలే మాట్లాడారు. బంచ్ 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 కట్ చేయి.